ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరూ లేరు అంటూ ఉన్నవాళ్ళని మర్చిపోయావా? మేమిద్దరం ఉన్నాంగా, మేం చూసుకుంటాం. మంచికి ఊరంతా మనదే, కానీ అవసరమైనప్పుడు మర్చిపోతూ ఉంటాం. అలాగే మమ్మల్ని కూడా మర్చిపోయావు, అంతేగా? సారీ, క్షమించండి. అయ్యో పర్లేదమ్మా. కన్యాదానం అనే సాంప్రదాయం ఇప్పటిది కాదు, అనాదిగా వస్తోంది. ఆ సాంప్రదాయాన్ని అలా ఎలా వదిలేస్తాం? ఈ శుభకార్యంలో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వచ్చావు. పెద్దవాళ్ళు ఎలా జరిపించేవాళ్ళో అలాగే జరిపిస్తాము. ఏదో పరిస్థితులు బాలేవనో ఇబ్బందుల వలనో సాంప్రదాయాలని మార్చలేము. ఏమండి, కన్యాదానం మేం చేస్తాం. అలాగే అమ్మా, వచ్చి కూర్చోండమ్మా. ఈ పాపేందో చాలా డిఫరెంట్గా ఉంటుందబ్బా. ఎదురు పడతా ఉంటే గొడవ పడతా ఉంటుంది. దూరం నేను చూస్తూ ఉంటే కాస్త పద్ధతి గల పిల్ల మాదిరిగానే ఉండదే. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. ఏంటి అవి బంగారు నగలు కాదా, గిల్టు నగలా? అవునండి. అమ్మా, కన్యాదానం అయిపోయింది. బట్టలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టచ్చు. అన్నీ బాగానే చేసుండారు. మన సాంప్రదాయం ప్రకారం సారే బంగారం లాంటివేమీ పెట్టరా? అదే నకిలీ బంగారం అని తెలిస్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో ఈవిడ. బంగారం చేయించి పెట్టామండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పటిదాకా ఎట్టెట్టో కాపాడుకుంటూ వచ్చినావు. ఇప్పుడు వచ్చేటిది నకిలీ బంగారం కదా. అది నకిలీ అని తెలిస్తే ఆ తర్వాత ఈ పెండ్లి ఎట్లా జరుగుతాదో నేను చూస్తాను.
బాగానే తీసుకొని వచ్చావు. అయినా ఇది ఒరిజినల్ బంగారమే అని గ్యారంటీ ఏంటి? బంగారం షాప్ అతన్ని పిలిపించండి. ఏవండి, నకిలీ బంగారం లాంటివి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. మా వాళ్ల పెళ్లిలో ఆడపిల్లవాళ్లు పెట్టిన బంగారం నకిలీ అని తెలిసి మా పరువు పోయింది. అప్పటినుంచి బంగారం నకిలీయా ఒరిజినలా అని తెలుసుకుంటాం. ఇప్పుడు అవన్నీ అవసరమా? తను చెప్పేటిది కూడా కరెక్టే కదన్నా. ఒక్కసారి చెక్ చేయిస్తే ఏమవుతాది? మీరింత అనుమానంతో తీసుకోవాల్సిన అవసరం లేదండి. పరీక్ష చేయించాక తీసుకోండి. హా, సరే, బంగారం షాప్ అతన్ని పిలిపిస్తాను, ఆ తర్వాత చూస్తాము. వరుణ్, ఫోన్ ఇయ్యి. ఏమైందమ్మా? అంటే విజయ, ఆ బంగారం ఏమైందమ్మా? అది నకిలీ బంగారమే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? పెళ్ళప్పటికి ఏదో విధంగా కానిచ్చేస్తే అప్పగింతలప్పుడు అసలు బంగారం తేవచ్చులే అనుకున్నాను. ఇప్పుడు 10 మందిలో ఇది నకిలీ బంగారం అని తెలిస్తే వెళ్ళి పెళ్లి జరగనిస్తారా? ఎంత పని చేశావు? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదమ్మా. ఏదో ఒకటి చేసేదాన్ని. లేదంటే కృష్ణంరాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని నిజం చెప్పేదాన్ని కదా.